హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనము 2 రకాల హెల్తీ జ్యూస్లు ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాము. ఇవి రెండు కూడా మన స్కిన్కి చాలా మంచిది, అలాగే హెల్త్ కూడాను. ఒకటేమో ఏబీసీ జ్యూస్, ఒకటేమో బొప్పాయి దానిమ్మ జ్యూస్ అండి. ఈ 2 జ్యూసులు కూడా మన ఇమ్యూనిటీని పెంచి మన స్కిన్ కానీ కంటి చూపు పెంచడానికి కూడా చాలా మంచిదండి. ముందుగా ఏబీసీ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక యాపిల్ తీసుకొని ఇవి ముక్కలుగా కట్ చేసుకోవాలి. పిల్లలకి ఇచ్చేటట్టయితే పైన తొక్క కూడా తీసేయండి, బాగుంటుంది, తొందరగా డైజెషన్ కూడా అవుతుంది. ఇలా అంతా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా దీనికి ఒక 2 క్యారెట్లు కూడా అవసరం అవుతాయి. క్యారెట్లు కూడా పైన పీల్ చేసుకొని అవి కూడా ముక్కలు చేయాలండి. క్యారెట్ మనందరికీ తెలిసిందే, కంటి చూపును పెంచుతుంది. అందులోనూ ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది క్యారెట్లో. మన స్కిన్ కూడా గ్లో అవుతుంది ఈ జ్యూస్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల. మినిమం వారంలో ఒక 3 days తీసుకున్నా చాలా మంచిదండి. స్కిన్ గ్లో పెరగడమే కాదు, మన కంటి చూపు పెరుగుతుంది, అలాగే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందండి. మనం తీసుకునే ఈ 3 వస్తువుల్లోనూ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఇక్కడ బీట్రూట్ అయితే నేను చిన్న సైజు తీసుకున్నానండి, అందుకే మొత్తం వేసేస్తున్నాను. అదే పెద్ద సైజు అయితే ఒక హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఒక యాపిల్ తీసుకున్నాం, 2 క్యారెట్లు, అలాగే ఒక చిన్న బీట్రూట్ తీసుకుంటున్నాము. ఈ ముక్కలన్నిటి కూడా ఒక బ్లెండర్లో యాడ్ చేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవడమేనండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. బ్లెండర్ లేకపోయినా మనము మిక్సీ జార్లో కూడా ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక నిమ్మకాయ జ్యూస్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నిమ్మరసం వల్ల మనకు సి విటమిన్ బాగా వస్తుంది కదా. మనం ముఖం మీద ఉండే మచ్చలు కూడా బాగా తగ్గిపోతాయండి ఇది బాగా తీసుకోవడం వల్ల. ఆ తర్వాత ఒక టీ స్పూన్ తేనె కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే న్యాచురల్ జ్యూసెస్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. కొద్దిగా టైం స్పెండ్ చేసామంటే ఈజీగా ప్రతిరోజు తీసుకోవచ్చు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోవచ్చండి. పిల్లలకి ఇచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా జ్యూస్ని వడగట్టి ఇవ్వండి, ఎందుకంటే దాంట్లోంచి పిప్పి ఎక్కువ వస్తుంది కదా, కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది. నేనైతే ఇలాగే తీసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ యాడ్ చేశాను కదా, కొద్దిగా పల్చగానే ఉంది. తక్కువ వాటర్ యాడ్ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా ఫిల్టర్ చేసి మాత్రమే తాగాలి. 1 month ఈ జ్యూస్ తీసుకున్నామంటే డిఫరెన్స్ మనకే తెలుస్తుందండి స్కిన్ కలర్లో. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు మరొక హెల్తీ డ్రింక్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జ్యూస్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ జ్యూస్ వల్ల మన బ్లడ్ ప్యూరిఫికేషనే కాకుండా మనకు కాన్స్టిపేషన్ సమస్య ఉన్నా తగ్గుతుంది. అలాగే ముఖ్యంగా స్కిన్ పైన ఉండే మచ్చలు అనేది తగ్గిపోతాయి. ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా బాగా పండిన బొప్పాయి ఒకటి తీసుకొని పైన ఉండే స్కిన్ అంతా తీసేయాలి. ఆ తర్వాత 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బొప్పాయి కొద్దిగా పెద్దగా ఉంది. ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న పై పొర, విత్తనాలు అన్నీ కూడా తీసేయాలి. అవి తీయకుండా మనము అలాగే జ్యూస్ చేసుకున్నా తిన్నా కూడా చేదుగా అనిపిస్తుంది. తెల్లగా ఉండే ఆ పై పొర అంతా క్లీన్గా తీసేయాలి. ఇక్కడ పెద్ద సైజులో ఉండే బొప్పాయి తీసుకున్నాను కదా నేను, అందువల్ల దీంట్లో హాఫ్ పార్ట్ అయితే మనకు సరిపోతుంది. అంటే అర్ధంలో అర్ధం, అంటే 1/4 భాగం అన్నమాట. 1 కప్పు బొప్పాయి ముక్కలు తీసుకున్నాను. ఈ జ్యూస్కు మనకు బొప్పాయి ముక్కలతో పాటు క్యారెట్, దానిమ్మ గింజలు కూడా కావాలి. అలాగే 1 టీ స్పూన్ తేనె కూడా అవసరం పడుతుంది. 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న బొప్పాయి ముక్కలు, అలాగే 1/2 కప్ క్యారెట్, అలాగే 1/2 కప్ దానిమ్మ గింజలు, అలాగే 1 చిన్న ముక్క పచ్చి పసుపు కూడా
వేసుకోవాలి. పచ్చి పసుపు అవైలబిలిటీ లేకపోతే మనము కిచెన్లో ఉపయోగించే పసుపు అయినా 2 చిటికెలు యూజ్ చేస్తే సరిపోతుంది. ఈ జ్యూస్ వారంలో 2-3 సార్లు తీసుకోవడం వల్ల మన స్కిన్ పై నుండే మచ్చలు తగ్గుతాయి, అలాగే బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది, ప్యూరిఫై అవుతుంది. దానిమ్మలు వాడుతున్నాం, అలాగే క్యారెట్ వాడుతున్నాం కదా. ఇప్పుడు నేను చెప్పిన కొలతలకి 2 గ్లాస్ ఆఫ్ జ్యూస్ వస్తుందండి, ఇద్దరికి సరిపోతుంది. దాన్ని బట్టి మీకు ఎంత అవసరమో అంత చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక బ్లెండర్లో కానీ లేదా మిక్సీ జార్లో కానీ యాడ్ చేసుకొని తగినంత వాటర్ పోసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవడమే. మళ్ళీ దాన్ని వడగట్టాల్సిన పని లేదు. ఆ జ్యూస్ని అలాగే డైరెక్ట్గా తీసుకోవచ్చు. మనం తీసుకున్న బొప్పాయి, క్యారెట్, దానిమ్మలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటివే. ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్లో 1 టీ స్పూన్ తేనె కూడా యాడ్ చేసుకోవాలి. వారంలో 2-3 సార్లు తీసుకోవడం ఎంతో మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.